తీవ్ర వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షాలతో వంశధార నదిలోకి వరద నీరు భారీగా చేరుతోంది. శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని గొట్టా బ్యారేజ్ వద్ద వంశధార ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒడిశాలోని అరబంగి బడనాల రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేయడంతో నదిలోకి వరద భారీగా వస్తోంది. గొట్టా బ్యారేజ్ నుంచి 80,000 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. సుమారు 1,00,000 క్యూసెక్కుల వరకు వరద రావచ్చని అక్కడ ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు జిల్లాలోని పాతపట్నం వద్ద మహేంద్ర తనయ నదిలో నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ శివారు మహేంద్ర నగర్ వీధిలోకి వరద నీరు చేరుకుంది. పాతపట్నంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఓవరాల్ గా ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ సౌమ్య సిద్ధంగా ఉన్నారు. సౌమ్య, ప్రస్తుతం నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయంటున్నారు. వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? ఏదైతే మనకు వచ్చినటువంటి అల్పపీడనం ఉందో, అల్పపీడనం కారణంగా గత 2 రోజులు భారీ వర్షాలు అయితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మొత్తం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాకు కూడా ముఖ్యంగా చాలా భారీ వర్షాలు అయితే నమోదైన పరిస్థితిలో ప్రస్తుతం ఒరిస్సాలో ఇంకా తుఫాను కంటిన్యూ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఏవైతే ఇక్కడ గట్టా బ్యారేజెస్ అవన్నీ ఉన్నాయో దానికి సంబంధించి మాత్రం ఇప్పటికే హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది. అయితే వంశధార గొట్టా బ్యారేజ్ ఉధృతంగా ప్రవహించడంతో 82,000 క్యూసెక్లు దాటడంతో 2వ ప్రమాద హెచ్చరికలు కూడా ఇప్పటికే అధికారులు జారీ చేయడంతో మహేంద్ర తనయ మరియు వంశధార కలిసే నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో హిరమండలానికి సంబంధించి అక్కడ ఉండేటటువంటి కల్లట, జిల్లేడుపేట మధ్యన రహదారిపై ఇప్పటికే వాటర్ ఫ్లో ఎక్కువగా రావడంతో ఎన్డీఆర్ఎఫ్ అక్కడికి చేరుకున్నాయి. పడవలతో గ్రామాల్లోనికి వెళ్తున్నారు. ఇప్పటికే గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లమని అధికారులు సైతం ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితులు మనకు శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తున్నాయి. అయినా సరే గ్రామస్తులకు ప్రస్తుతం ఆ పరిస్థితులు ఏవి కూడా పట్టించుకోవడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. ఒకవైపు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు గ్రామాలను విడిచిపెట్టి వెళ్ళాలని చెప్పి మాత్రం గ్రామస్తులు ఆందోళనకు దిగుతున్న పరిస్థితులు ఇప్పుడు ఇక్కడ చోటు చేస్తున్నాయి. ఇదే నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే జిల్లాకి సంబంధించి 2వ హెచ్చరిక కూడా జారీ చేయడంతో ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటికి సంబంధించి పోలాకి మండలం సుసరాం గ్రామం కనకదుర్గ ఆలయం కూడా ఇప్పటికే నీట మునిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే భారీ వర్షాల కారణంగా వంశధార నదీ ప్రవాహం ఉధృతంగా ఉండడంతో చిన్న చిన్న వాగుల గడ్డలు కూడా ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పొంగి పొర్లుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా పోలాకి మండలం సుసరాం గ్రామానికి అమ్మవారి టెంపుల్ మొత్తం జల దిగ్బంధంలో ఉండడంతో భక్తులు మాత్రం కోరికలు తెచ్చే అమ్మ కనకదుర్గమ్మగా ఉంటూ ఎంత వాటర్ ఉన్నప్పటికీ కూడా నడుములోతు వాటర్ లో ఉన్నప్పటికీ కూడా ఆ నీటిలో దిగుతూ దర్శనం చేసుకుంటున్నారు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న పూర్తిగా వరి పంటలన్నీ కూడా నీట మునిగి రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఎవరు తమను పట్టించుకోవడం లేదని, నిన్నటి నుండి ఇదే విధంగా ఇక్కడ పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామస్తులందరూ కూడా. అయితే ప్రస్తుతానికి కలెక్టర్ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఏవైతే ఆ ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఇప్పటికీ కూడా జారీ చేశారు. మనం ఒకవైపు విజువల్స్ లో కూడా చూడొచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం సవర తోడ్పూరు గ్రామంలో అయితే ఒక విషాద ఘటన కూడా ప్రస్తుతానికి చోటు చేస్తుంది. రమణ, భారీ వర్షాలకు తెల్లవారుజామున ఇల్లు కూలి ఇంట్లో వినాశనం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఆ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంట్లో ఉండేటువంటి సవర చిన్నపుత్రయ్య అనేటువంటి 62 ఏళ్ల వ్యక్తి, అదే విధంగా రూప అనేటువంటి 60 ఏళ్ల ఆమె ఇద్దరు దంపతులు కూడా అక్కడికక్కడ మృతి విషాద ఘటన కూడా ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో నెలకొంది. అయితే గత 2 రోజుల నుంచి కూడా ఏవైతే కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఉన్నాయి, ఈ నేపథ్యంలో కేవలం జిల్లాలో కాస్త వర్షపాతం నమోదైనప్పటికీ ఇప్పుడు భరించ నుంచి ఏవైతే
ఆ నీటి మట్టాన్ని ఇక్కడికి విడిచిపెడుతున్నారు. ఎక్కువ నదులు ముఖ్యంగా నాగావళి నదులు అనుసంధానం నది కాబట్టి వాటిని విడిచిపెడుతున్నారు. దాంతో వరద తీవ్రత మాత్రం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకొక 10,000 క్యూసెక్లు అయితే మాత్రం ఏవైతే ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలు ఉన్నాయో అవన్నీ నీట మునిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 1000 ఎకరాల్లో ఉండేటటువంటి వరి పంట కూడా నీట మునుగుతుందో రైతులందరూ కూడా ప్రస్తుతం తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇప్పటికే అధికారులకి, కలెక్టరేట్లకి కూడా ఏవైతే పంట నష్టం లేదంటే ఆస్తి నష్టం జరుగుతుందో వాటన్నింటినీ కూడా అంచనా వేయాలని చెప్పి రైతులకు న్యాయం చేయాలని కూడా ఇంకొక వైపు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రమ్మ. ఓకే, థ్యాంక్ యూ సౌమ్య. మరో బ్రేకింగ్, శ్రీకాకుళం జిల్లా మందస మండలం సవరటొబ్బూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు ఉదయం ఇల్లు కూలి దంపతులు మృతి చెందారు. మృతులు సవర చిన్నబుద్ధయ్య, రూపగా గుర్తించారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మట్టిల్లు కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ సౌమ్య అందిస్తారు. సౌమ్య, ఏంటి సిచ్యువేషన్? ఇల్లు కూలి దంపతులు మరణించడానికి సంబంధించి చెప్పారు. అలాగే ఎక్కడెక్కడ ఎంత శాతం నష్టం జరిగింది, అసలు ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? రమణ, మనం చూసుకున్నట్లయితే ఏదైతే అల్పపీడనం కారణంగా ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు అయితే కురవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మందస మండలానికి సంబంధించి సవరటొబ్బూరు అనేటటువంటి ఒక చిన్న గ్రామం, అదొక ట్రైబల్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అక్కడ దాదాపు ఎక్కువ మట్టిల్లు ఉండడంతో ఈ 2 రోజుల పాటు ఏదైతే ఎడతెరిపి లేకుండా కురిసిన వాన కారణంగా మట్టిల్లంతా కూడా చాలా వరకు ఇదైపోయి ఆ ఇంట్లో ఉండేటటువంటి, అంటే ఈ రోజు వేకుజామున భారీ వర్షాలకు ఆ ఇల్లు మీద ఏదైతే ఉంటుందో ఆ ఇల్లు కూలి ఇంట్లో వినాశనం జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ ఇంట్లో నివసిస్తున్నటువంటి ఒక వృద్ధ జంట, ముఖ్యంగా బుద్ధయ్య అనేటటువంటి వ్యక్తి 62 ఏళ్ళు, అదేవిధంగా ఆయన భార్య రూప అనేటటువంటి ఆమెకి 60 సంవత్సరాలు. ఇద్దరు దంపతులు కూడా పాపం ఇంట్లో పడుకున్న నేపథ్యంలోనే ఈ ఘటన జరగడంతో అక్కడికక్కడే ఇద్దరు కూడా మృతి చెందారు. దీంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. కేవలం వర్షాల కారణంగానే మట్టిల్లు ఏదైతే ఉంటుందో మట్టంతా కరిగి అది చాలా పాతకాలం ఇల్లు. ఇద్దరు వృద్ధ దంపతులు కావడంతో అక్కడ ఇంట్లో కూడా వేరే కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో, అది కూడా ఎర్లీ మార్నింగ్ ఈ ఘటన జరగడంతో ఇంకా వాళ్ళకి ఎలాంటి ఇది లేక పాపం ఇద్దరు అక్కడికక్కడే చనిపోయేటువంటి. అయితే ఇల్లు కూలిపోయిన తర్వాత గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి చూడటం జరిగింది. దాంతో ఎవరైతే ఆ గ్రామస్తులు ఉన్నారో చూసిన తర్వాత అక్కడ ఉండేటటువంటి అధికారులకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని చూడగా ఇద్దరు వృద్ధ జంట కూడా అక్కడికక్కడ మృతి చెందినట్టుగా వాళ్ళు గుర్తించడం జరిగింది. అయితే గత 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఈ మట్టిల్లు కరిగిపోయింది అని చెప్పి అక్కడ ఉండేటటువంటి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఇప్పటికే ఘటనా స్థలానికి సంబంధించి అధికారులు అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. రమణ, ఇది మినహా మనం చూసుకున్నట్లయితే ప్రాణ నష్టం పెద్దగా జరగకపోయినప్పటికీ కూడా ఆస్తి నష్టంలో భాగంగా పంట పొలాలు మాత్రం చాలా వరకు నేత కలిగినటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. రమణ, ఓకే, థ్యాంక్ యూ. బ్రేకింగ్ లో చూస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎదురుగాలులకు పంటలు నేలవాలాయి.
అరటి, మొక్కజొన్నతో పాటు వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం జరిగింది. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడగా విద్యుత్ నిలిచిపోయింది. విజయనగరం జిల్లా గజపతి నగరంలో కూడా వర్ష బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు 38 కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. పార్వతీపురం మన్యంలో ఎదురుగాలులకు పంటలు నేలవాలాయి. అరటి, మొక్కజొన్నతో పాటు వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం జరిగింది. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడగా విద్యుత్ నిలిచిపోయింది. విజయనగరం జిల్లా గజపతి నగరంలో కూడా వర్ష బీభత్సం సృష్టించింది. ఎదురుగాలులకు 38 కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. సూర్యప్రకాష్, పార్వతీపురం మన్యంలో చాలా ఘోరమైనటువంటి విపత్తు జరిగిందంటున్నారు. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయంటున్నారు. ఏదైతే అల్పపీడన ప్రభావంతో ఎక్కడికెక్కడైతే బీభత్సమైన గాలులు వీయడంతో అయితే ఉత్తరాంధ్ర మొత్తం కూడా వర్ష బీభత్సంతో అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా విజయనగరం, మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క వర్ష బీభత్సం అయితే పంటలు, విద్యుత్ స్తంభాలు, రహదారులు మొత్తం అన్ని ఎక్కడికక్కడ కుప్పకూలిన పరిస్థితి కనిపించడం అయితే జరుగుతుంది. ఎక్కడికక్కడ కుప్పకూలిన పరిస్థితి ఉంది. ప్రధానంగా గజపతి నగరం మండలం మర్రివలసలో రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. అలానే విజయనగరం జిల్లాలో పలు గ్రామాలు అయితే దెబ్బతిని 80% విద్యుత్ స్తంభాలు మొత్తం కూడా పూర్తిగా పడిపోవడంతో వాటిని వెంటనే యుద్ధ ప్రాతిపదికన వాటన్నింటినీ కూడా పునరుద్ధరించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలానే మన్యం జిల్లా ఏఓపి కొట్టియ గ్రామాలు మొత్తం అన్ని కూడా మొక్కజొన్న తోటలు ఎన్ని ఉంటాయో, పంటలు ఎన్ని ఉంటాయో ఆ పంటలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. 123 ఎకరాల పైచులుక ఈ యొక్క ఎకరాలు మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. అలానే 103 ఎకరాల అరటి తోట మొత్తం కూడా నేలకొరిగిన పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో అయితే బీభత్సంగా ఈ యొక్క నదుల ప్రవాహం అయితే మరింత కొట్టుకోవచ్చు. ఎక్కడికక్కడ మొత్తం అన్నింటినీ కూడా చంపావతి నది కావచ్చు, అవతల తుంగభద్ర నది, ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న వాగులు, వంకలు కూడా అన్ని కూడా ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి ఉంది. నాగావళికి అయితే భారీగా వరద నీరు చేరడంతో అయితే పై జిల్లాల నుండి కూడా పక్క రాష్ట్రాల నుండి కూడా పూర్తిగా ఈ యొక్క వాటర్ వచ్చిన పరిస్థితి, పూర్తిగా ఎగువ కురిసిన వర్షాల కారణంగా అయితే కొమరాడ మండలంలో అయితే నాగావళి నదికి అయితే భారీగా వరద నీరు చేరడంతో నాగావళి మొత్తం కూడా రూపురేఖలు మారిపోయి అది చాలా ఒక 2-3 పాయలతో ముందుకెళ్లే ఈ యొక్క నది మొత్తం కూడా ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జల దిగ్బంధంగా మారిపోవడంతో గ్రామస్తులంతా కూడా, కల్లికోట గ్రామస్తులు అయితే బిక్కుబిక్కుమంటూ కూడా ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. దీన్ని వాళ్ళు కల్లికోట గ్రామానికి నీరు చుట్టుముట్టడంతో ఎడ్ల బండి పైన నిత్యావసర సరుకులు అయితే తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. మొక్కజొన్న, పత్తి, అరటి ఈ యొక్క అన్ని పంటల్ని కూడాను పూర్తిగా నీటి మునిగిన పరిస్థితి కావడంతో కల్లికోట, పౌర్ణపాడు, కొత్త కల్లికోట గ్రామాల్లో వందలాది ఎకరాలు వరద నీరు అయితే పూర్తిగా నిండిపోవడంతో అక్కడ వరి, పత్తి, మొక్కజొన్న, అరటి మొత్తం అన్ని కూడా పక్కదోవ పట్టేసి మొత్తం కూడా నీటిలో మునిగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికి ఈ 103 ఎకరాలు అరటి తోట నేలమట్టం కావడంతో లక్షలాది రూపాయలను అయితే నష్టపోయామని చెప్పేసి అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం కానీ, జిల్లా యంత్రాంగం కానీ ఎంతవరకు కూడా మా పైన ఎటువంటి సపోర్ట్ చూపించలేదు, ఎంతవరకు కూడా వాళ్ళు సపోర్ట్ చేయలేదు అనేది అక్కడ స్థానికులు, గ్రామస్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మండలంలో చెకేజీలో అయితే
ఎకరాల పంట నేలమట్టం కావడంతో అక్కడ రైతులంతా కూడా ఆందోళన చేసి ఆ నీట మునిగిన చోటే అక్కడ ఉండిపోయి వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడికి ఇప్పటికైనా రక్షక చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగం కానీ ముందుకొచ్చి ఆ యొక్క నీటిని మొత్తాన్ని కూడా పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే స్థానికులైతే కోరుకోవడం జరుగుతుంది. ఈ వర్ష ప్రభావం అయితే ఈసారి ఈ యొక్క వాయుగుండ ప్రభావం ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావం ఉందో అది ఒరిస్సా ప్రాంతంలో గోపాల్పూర్ లో అయితే తీరం దాటింది. ఆ ప్రభావం మొత్తం కూడా ఉత్తరాంధ్రలో 3 జిల్లాల్లో అయితే భారీగా చూపించడంతో ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. నాగావళిలో ఈ యొక్క నది ఉధృతి ఎక్కువ కావడంతో పూర్తిగా ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ కి అయితే దాదాపు ఏదైతే రాకపోకలు సాగిస్తుంటారో ఆ రోడ్లన్నీ కూడా జలమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఎక్కడికక్కడ జలమయం కావడం, మొత్తం రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఆ పంట నష్టంతో అయితే ఇప్పుడు ప్రజలు కూడా ఎన్ని రావడానికి కూడా ఇక్కట్లు పడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళని రక్షక చర్యలు చేయడానికి ఎడ్ల బళ్ళు ట్రాక్టర్లను వినియోగిస్తూ కూడా స్థానికంగా ఉన్న వాళ్ళే ఆ లోపల నీటిలో మునిగిపోయిన వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్న రాత్రి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆనుకుని వాయు బంగాళాఖాతం ఏర్పడిన వాయుగుండం గోపాలపూర్ సమీపంలో దక్షిణ ఒడిశా వద్ద తీరం అయితే దాటింది. ఆ తీరం దాటిన గాలులు అయితే 65 నుండి 70 కిలోమీటర్ల వేగంతో వేయడంతో మొత్తం చెట్లు, విద్యుత్ స్తంభాలు గజపతి నగరం మండలం, బొబ్బిలి మండలం, అవతల బాడింగ మండలం కావచ్చు, ఈ విజయనగరం జిల్లాలో ఆ యొక్క మండలాలు, ఆ మరోపక్క మన్యం జిల్లా మొత్తం కూడా, అలానే శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడికక్కడ పలాస ఈ ప్రాంతంలో కూడా మొత్తం అన్ని కూడా నేల కొరిగిన పరిస్థితి ఉంది. రాకపోక అన్నింటికి కూడా అంతరాయం కలిగే విధంగా ఈ వర్ష బీభత్సం అయితే ఉండడంతో ప్రజలంతా కూడా బిక్కుమంటూ అయితే రోజును వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఇప్పటికే అధికారులు కూడా వెంటనే ముందస్తు చర్యలుగా అయితే విద్యాశాఖ అధికారులు అయితే వాళ్ళని నిలుపుదల చేసే ఈ రోజు సెలవునైతే ప్రకటించే పరిస్థితి ఉంది. అత్యవసర పరిస్థితుల కారణంగా ఎవరు కూడా సెలవులు పెట్టద్దని చెప్పిన పరిస్థితి కూడా నెలకొనడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, రాగల 24 గంటలు కూడా ఇదే ఉధృతి ఉండే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా మరింత అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే అధికారులు అయితే తెలియజేస్తున్నారు. వెంటనే రక్షణ చర్యలు చేపట్టడానికి అయితే సిద్ధంగా ఉన్నామని ప్రజలంతా కూడా దీనికి సంబంధించి సహకరించాలని కోరుకోవడం కూడా జరగడం అయితే జరుగుతుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ. విదేశీ పర్యటన ముగించుకుని మంత్రి నారాయణ విజయవాడ చేరుకున్నారు. 5 రోజుల పాటు దక్షిణ కొరియాలో మంత్రి నారాయణ పర్యటించారు. ఏపీలో పెట్టుబడుల సాధన కోసం దక్షిణ కొరియాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పలు సమావేశాల్లో పాల్గొన్నారు. నవంబర్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుపై సియోల్లో బిజినెస్ రోడ్ షోలో పాల్గొన్నారు. అమరావతి సహా స్మార్ట్ సిటీల నిర్మాణం, అభివృద్ధిపై అధ్యయనానికి పలు ప్రాంతాలను మంత్రి సందర్శించారు. సోదర భావాన్ని పెంపొందించే వేడుక అలయ్ బలయ్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబించే అలయ్ బలయ్ కార్యక్రమం నేడు హైదరాబాద్లో ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె తాజాగా ప్రత్యేక సందేశం పంపారు. అలయ్ బలయ్ ఉత్సవాన్ని బండారు దత్తాత్రేయ ప్రారంభించారని, పండుగ తెలంగాణ ఆచారాలను పునరుద్ధరించి ప్రజల మధ్య సోదర భావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ ఉత్సవం నవరాత్రి వేళల్లో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని ఆకాంక్షించారు. అలయ్ బలయ్ వేడుకలు ఘనంగా జరగాలని కోరుకున్నారు. నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నేడు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలయ్ బలయ్ సమ్మేళనం జరగనుంది. పుష్కర్ కాలం నుంచి దసరా మరుసటి రోజు నిర్వహిస్తున్న వేడుకకు పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ఇతర రాజకీయ పార్టీల నేతలు హాజరవుతారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వంటకాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
సోదరభావాన్ని పెంపొందించే వేడుక అలాయ్ బలాయ్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబించే అలాయ్ బలాయ్ కార్యక్రమం నేడు హైదరాబాద్ లో ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె తాజాగా ప్రత్యేక సందేశం పంపారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఏం జరుగుతోంది? అలాయ్ బలాయ్ కార్యక్రమ విశేషాలేంటి ఇవాళ? అలాగే రాష్ట్రపతి సైతం ఒక ప్రత్యేక సందేశాన్ని కూడా పంపారు. రైట్ రమణ, ప్రతి ఏటా దసరా పండుగ తర్వాత రాజకీయ ప్రముఖులు కలుసుకునేటటువంటి వేడుక అలాయ్ బలాయ్. తెలంగాణలో ప్రధానంగా తెలంగాణ సంస్కృతిలో భాగమైనటువంటి దసరా పండుగను ప్రతిరోజు కలుసుకోకపోయినప్పటికీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా కలుసుకొని అలాయ్ బలాయ్ ఇచ్చుకొని వారి యొక్క ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకునేటటువంటి గొప్ప పర్వదిన పండుగ ఈ యొక్క దసరా పండుగ. దాన్ని దృష్టిలో పెట్టుకొని బండారు దత్తాత్రేయ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాజకీయ ప్రముఖులందరూ అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి నేతలందరికీ కూడా ఈ యొక్క ఆహ్వానం అందజేశారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటుగానే అందరూ రాజకీయ పార్టీల నేతలకు కూడా ఈ యొక్క అలాయ్ బలాయ్ కార్యక్రమానికి హాజరు కావాలనేది లేఖను కూడా అందజేసినటువంటి పరిస్థితిని ప్రధానంగా బండారు దత్తాత్రేయతో పాటుగానే ఆయన కూతురు బండారు విజయలక్ష్మి కూడా స్వయంగా నేరుగా వెళ్లి పలు పార్టీల నేతలను, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతలను కూడా ఆహ్వానించడం జరిగింది. ఇవాళ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క అలాయ్ బలాయ్ కార్యక్రమం జరగబోతా ఉంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటుగానే సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు. మరోవైపు ఈ యొక్క అలాయ్ బలాయ్ కి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పటికే ప్రత్యేక సందేశాన్ని కూడా పంపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆమె దసరా శుభాకాంక్షలు తెలపడంతో పాటుగానే ఈ యొక్క సోదర భావాన్ని పెంపొందించే విధంగా కూడా ఈ యొక్క అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వనీయం. మరోవైపు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేటటువంటి బండారు దత్తాత్రేయ కూడా ఆమె శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఈ తెలంగాణలో నిర్వహించేటటువంటి అలాయ్ బలాయ్ కార్యక్రమం దేశానికి ఒక స్ఫూర్తిగా ఉంటుంది. అందరూ సామరస్య భావంతో అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా కూడా ఈ యొక్క అలాయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహించడం కూడా సంతోషం అని ఆమె వ్యక్తం చేశారు. మరోవైపు ద్రౌపది ముర్ము ఈ యొక్క తెలంగాణలో నిర్వహించేటటువంటి అలాయ్ బలాయ్ కార్యక్రమానికి ఆమె దృష్టికి రావడం, మరోవైపు ఆమె ప్రత్యేక సందేశాన్ని కూడా ద్రౌపది ముర్ము ఈ యొక్క అలాయ్ బలాయ్ సంబంధించి విడుదల చేయడం కూడా కొంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ఇవాళ మరి కాసేపట్లో ప్రారంభం అయ్యేటటువంటి ఈ యొక్క అలాయ్ బలాయ్ కార్యక్రమానికి సంబంధించి ఇందులో ప్రత్యేకమైనటువంటి తెలంగాణ వంటలతో పాటుగానే వంటకాలన్నిటినీ కూడా ఇప్పటికే ప్రిపేర్ చేయడం జరిగింది. మరోవైపు అటు తెలంగాణలో ఉన్నటువంటి వివిధ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేటటువంటి నాట్యాలు, వాటితో పాటుగానే డోలు వాయిద్యాలతో పాటుగానే డోలు, డప్పు, వాటితో పాటుగానే కొమ్ము వాయిద్యాలు, నృత్యాలు, తెలంగాణ గిరిజన సాంప్రదాయాలతో పాటుగానే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి అనేక కళారూపాలను కూడా ఇక్కడ ప్రదర్శించబోతా ఉన్నారు. అంతేకాకుండా రాజకీయ పార్టీలు నిత్యం విమర్శలు చేసుకుంటా ఉంటారు. ప్రత్యర్థుల పైన విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకునేటటువంటి రాజకీయ నేతలందరూ కూడా ఒకే వేదిక పైన పాల్గొనడం, అందులోనూ ఒకరినొకరు పొగుడుకుంటూ మరోవైపు సోదర భావంతో కలిసిమెలిసి ఒక రోజు ఉండడం, ఇది ఒక విశేషమైనటువంటి వేదికగా కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాజకీయాలను పక్కన పెట్టి అందరూ రాజకీయ నేతలతో పాటుగానే సినీ ప్రముఖులు, ఇతర వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులు, మరోవైపు గవర్నర్లు కూడా ఈ యొక్క వేడుకకు హాజరు కాబోతా ఉన్నారు. అయితే ఈ యొక్క అలాయ్ బలాయ్ కార్యక్రమం కూడా దేశానికి ఒక గొప్ప సందేశంగా నిలుస్తుంది అనేది కూడా ద్రౌపది ముర్ము తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు.